మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లలా వీళ్ళు హంతకుల? పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రాయచోటి. సో అక్కడ స్కూల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయేలా చేసిందే. దానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే పూర్తిగా నిజాలేంటి, ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, విద్యాశాఖ ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, జస్టిస్ ఫర్ టీచర్ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే రాయచోటిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అలాంటిది. స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపుతారు అనుకునేటువంటి ప్రధాన ఆరోపణ అయితే వస్తోంది. దానికి సంబంధించింది అయితే పోలీసులు కూడా కొంత మాట్లాడటం కూడా జరిగింది. అండ్ టీచర్ తాలూకు మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడటం కూడా జరిగింది, చెప్పటం జరిగింది, పలానా వాళ్ళ వల్ల అని చెప్పి వీడియో చూసినా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి సార్ అసలు ఇది? 4వ తేదీ రాయచోటి ఉర్దూ ఉన్నత పాఠశాల ఇక్కడ జరిగిన సంఘటన. మధ్యాహ్నం 3:30-4 గంటల ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మాస్టర్ అక్కడ లెసన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇజాజ్ అనేటువంటి ఒక సైన్స్ మాస్టారు 9th క్లాస్ పక్కన ఉన్నటువంటి క్లాస్ రూమ్ పక్కన వేరే క్లాసెస్ చెప్తున్నారు. అయితే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్న సందర్భంలో పక్కన ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల ఘర్షణ పడుతుంటే ఆ విద్యార్థుల ఘర్షణ పడుతుందని ఇక్కడ నాయిస్ అవుతుంది, మీరు ఇమీడియట్గా ఆపండి, నేను క్లాస్ చెప్పుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఆ మాస్టర్ చెప్పడం. ఇమీడియట్గా ఆ మాస్టర్ గారు చెప్తుంటే అక్కడ ఆ ముగ్గురు విద్యార్థులు గొడవ పడుతున్నారని తెలిసింది. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా కలిసి ఈ మాస్టర్ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ దాడిలో ఆయన ప్రతిఘటించబోయిందంటే ఏం చేశాడు, ముగ్గురు కలిసి ఒకేసారి దాడి చేయడంతో ఆయన మీద పడి పిడిగుద్దులు గుద్దడం, మాస్టర్ పడిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, అపస్మారంకి వెళ్ళిపోవడం. ఇమ్మీడియట్గా స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లిన మార్గ మధ్యలో చనిపోయారు. ఇది మనకు అందినట్టు వార్తా కథనం 4వ తేదీ జరిగిన సంఘటన సంబంధించి. దీని తర్వాత ఇమ్మీడియట్గా పోలీసులు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఇమ్మీడియట్గా సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. డిఎస్పీ గారు, మనకి కృష్ణమోహన్ డిఎస్పీ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నిన్న ఆయన అందించిన సమాచారం మేరకు మనకు తెలిసింది ఏంటంటే మాస్టర్ గారు క్లాస్ రూమ్లో చనిపోలేదు, ఆయన మార్గ మధ్యలో చనిపోయారు అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇది క్లాస్ రూమ్లో జరిగిన సంఘటన కాదు. ఏదేమైనప్పటికీ మేము విచారణ చేస్తున్నాం. సెక్షన్ 174C ప్రకారంగా మేము విచారణ చేస్తున్నాం. అనుమానాస్పద మృతిగా దాన్ని వాళ్ళు నోట్ చేసుకున్నారు. అనుమానాస్పద మృతి అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ చేశారనేది మాత్రం వాళ్ళు ఎక్కడ నమోదు చేయలేదు. అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ని పిలిచారు. స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఈ యొక్క పూర్తిగా పోలీసు ఉన్నతాధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ అది. అయితే వాళ్ళు చెప్పడం మాత్రం ఈ సంఘటన అతను చనిపోయినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, సంఘటన జరిగింది స్కూల్లో జరిగింది, కానీ అతను చనిపోవడం మాత్రం హాస్పిటల్కి వెళ్తుంటే మార్గ మధ్యలో చనిపోయి ఉండొచ్చు, అది కూడా కార్డియాక్ అరెస్ట్ ద్వారా జరిగి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇది అనుమానాస్పద మృతిగా 174C కింద మేము నమోదు చేశామని చెప్పి కృష్ణమోహన్ గారు డిఎస్పీ గారు నేను చెప్పడం జరిగింది. మనం వార్తల్లో చూసాం. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా ఈ కళాశాల జరిగిన సంఘటన సంబంధించి విద్యాశాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విద్యాశాఖ అధికారులు ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో డిఈఓ గారు, ఆయన నేను చెప్పిన మాటల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కళాశాల ఈ స్కూల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఇది కొంతమంది స్టూడెంట్స్ అనేది ఖచ్చితంగా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఆ కొట్టినటువంటి దెబ్బలకి ఆయన చాలా గిల్ట్గా ఫీల్ అయ్యారు. చాలా అవమానకరంగా భావించారు టీచరు. ఎందుకంటే స్టూడెంట్స్ కొట్టడం ఏంటి అన్న ఉద్దేశంతో ఒక మానసికంగా చాలా బాధపడిపోయి ఆయన అక్కడి నుంచి వెళ్తున్నటువంటి స్టాఫ్ రూమ్లో కూర్చొని ఒక్కసారి స్ట్రోక్ వచ్చింది, ఆ స్ట్రోక్తో పడిపోయారని చెప్పి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం. బట్ ఇది కూడా కన్ఫర్మేషన్ కాదు, పోలీసులకు ఇంట్రాగేషన్ మాత్రమే ఫైనల్ విషయం తెలుస్తుంది. బాధేస్తుంది సార్ మీరు అలా చెప్తుంటే. ఒక టీచర్కి అంత ఘోర అవమానం స్టూడెంట్స్ చేస్తున్నారంటే చాలా బాధాకరం నిజంగా. ఎగ్జాక్ట్లీ. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు సీన్ ఏం జరిగి ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇలా పిడిగుద్దులు గుద్దారు, దాంతోపాటు ఒక్కొక్క కడం పెట్టుకుని కుట్టారని చెప్పేసి రకరకాల కథనాలు వాటికి సంబంధించింది వస్తూ ఉన్నప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటేనే అవమానకరంగా ఉంటుంది సార్ ఎవరికైనా సరే. చాలా అవమానకరంగా ఉంటుంది. కొడుకు పట్టుకుని కొడుతూ ఉంటే ఎలా ఉంటుందో అంత దారుణమైనటువంటి అవమానం అది ఊహించడానికి కూడా కష్టం చాలా. దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. ముఖ్యంగా హెచ్ఎంతో కూడా మాట్లాడడం జరిగింది. హెచ్ఎం అయినటువంటి అతను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆ జరిగిన సంఘటన జరిగింది నిజమే,
బట్ ఆ స్టూడెంట్స్ ఎవరంటే వాళ్ళు కూడా అక్కడ అదే 9th క్లాస్ చదువుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. అందులో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. ఆ ట్విన్స్లో ఒక తమ్ముడు, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరుగా ఉన్నారు. ఆ తమ్ముడిని ఇంతకుముందు అంటే ఒక 2 days బ్యాక్ అదే తరగతి గదిలో కొంత మందలించడం జరిగింది. సరిగ్గా చదవట్లేదు, క్లాస్కి సరిగ్గా అటెండ్ కావట్లేదు అని చెప్పి మందలించాడు ఆయన మాస్టర్గా చెప్పడంతో అది కక్ష కట్టుకున్నటువంటి విద్యార్థి మరలా నెక్స్ట్ డే వచ్చినప్పుడు, అంటే యాక్చువల్గా ఆ రోజు కొట్టాలని కట్టలేదు కానీ కొన్ని మీడియా కథనాల ప్రకారం ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారంటున్నారు. కానీ ప్రీ ప్లాన్డ్ కాదు. ఆ కుర్రవాడు ముందు రోజు తమ్ముడిని కొట్టిన తర్వాత అన్న దాన్ని స్పందించి ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం నాడు వాళ్ళు వేరే విషయంలో ఘర్షణ పడుతుంటే ఆ సమయానికి నీళ్ళు మందలించడంతో అప్పటికే ఈయన మీద ఒక రకమైన కక్ష కట్టినటువంటి ఆ ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే మాస్టర్ కనిపించారో, మా తమ్ముడిని కూడా మీరు అట్లానే కొట్టారు కదా, మా తమ్ముడిని మీరు మందలించారు కదా అని చెప్పి ఆ కుర్రవాడు ఎదురు తిరిగి ఇతను ఇమీడియట్గా మీద పడి కలిబడి కొట్టడం జరిగింది అని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే బాధితుడు యొక్క ఈ మాస్టర్ గారి యొక్క భార్య చెప్పినటువంటి ఆక్రోశం మాత్రం మనందరికీ కన్నీళ్ళు పెట్టిస్తుంది. ముఖ్యంగా ఆమె చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా ఆమె ఆవేదన, ఆవిడ యొక్క బాధ కంప్లీట్గా ఒక స్త్రీమూర్తి పడుతున్న బాధ ఏంటంటే, నాకు పిల్లలు లేదు సార్, నన్నే ఒక పిల్లగా చూసుకుంటాడు ఆయన, నన్ను ఒక చిన్న చంటి పాపగా చూసుకుంటాడు. ఆయన వయసు సుమారుగా ఇప్పుడు 40 ఏళ్ళు, మా మ్యారేజ్ చాలా సంవత్సరాలు అయింది. కానీ మాకు పిల్లలు పుట్టుకుపోవడం వల్ల నాకు హస్బెండ్ అయినా, నాకు బ్రదర్ అయినా, నాకు కొడుకైనా కూతురుగా నన్ను అంత బాగా మా ఇద్దరు అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, ప్రధానంగా ఆయనకి ఎటువంటి హెల్త్ సమస్యలు లేవు. ఏ రోజు కూడా ఒక జలుబు అని, ఒక ఫీవర్ అని కూడా ఏ రోజు హెల్దీ పర్సన్ అయినా. ఈరోజు కంప్లీట్గా పోలీసులు, స్టూడెంట్స్, అక్కడ క్లాస్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా వక్రీకరిస్తున్నారు పూర్తిగా. అది కార్డియాక్ అరెస్ట్గా చిత్రీకరిస్తున్నారు. కానీ జరిగిన సంఘటన అది కాదు. ఇంతకు ముందు కూడా 2 days బ్యాక్ ఇదే స్టూడెంట్స్ తోటి చాలా ఘర్షణాత్మక వాతావరణం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన దీనికి డైరెక్ట్గా వెళ్ళి ఆయన కళ్ళద్దాలు, ఆయన వేసుకుంటుంటే కళ్ళద్దాలు కూడా పగిలిపోయేటట్టు విధంగా అంత గట్టిగా ఎప్పుడైతే కొట్టారో అది తెలియకుండా ఆయన మీద హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. కానీ బట్ జరిగిన సంఘటన మాత్రం ఆయన అంతగా ఆయన చనిపోయేటంత వరకు ఆయన కొట్టడం జరిగింది. అంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించారు పిల్లలని చెప్పి ఆ తల్లి ఆక్రోశిస్తున్నటువంటి ఏదైతే ఆవేదన ఉందో మీడియా ముఖంగా నిజంగా మనందరికీ కంటతడి పెట్టించండి. ధర్నా చేస్తున్నారు న్యాయం కోసం అని చెప్పి ప్రతి టీచర్ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద బలంగా స్పందించాలి. అవసరం ఉంది కూడా. వాళ్ళ పిల్లలు టీచర్స్ మీద వెళ్ళటం అనేది అవమానం సార్. అదే నాగరాజ్ గారు డిగ్రీ చేస్తారు, ఒక టీచర్ ట్రైనింగ్ చేస్తారు, బీడీ చదువుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉపాధ్యాయుల సంగతి నేను చెప్తున్నాను. బీడీ చేస్తారు, ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. స్టూడెంట్స్ యొక్క మానసిక విశ్లేషణ, స్టూడెంట్స్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఒక 2 సంవత్సరాల పాటు పూర్తిగా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి పర్సన్స్ వాళ్ళు. ఏదో మామూలుగా ఏదో పాస్ చేసి ఏదో చిన్న ఎగ్జామ్ రాసి వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఏదైనా అది ఉర్దూ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ముఖ్యంగా ఉర్దూ మీడియంలో ఇంగ్లీష్ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. వీళ్ళ మిసెస్ కూడా ఒక తెలుగు టీచర్, ఆవిడ కూడా షీఈ్ ఆల్సో వర్కింగ్ ఇన్ సేమ్ హై స్కూల్లో. ఆవిడ కూడా ప్రాథమికోన్నత పాఠశాల, ఆవిడ కూడా ఒక తెలుగు టీచర్గా పనిచేస్తారు. అయితే నేను ఇక్కడ టీచర్స్ ముఖ్యంగా నేను చెప్తున్నానండి, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల మానసిక ఒత్తిడిలకైతే గురవుతున్నారు. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా టీచర్స్ అందరూ, లక్షలాది మంది టీచర్స్కి ఉద్దేశించి నేను చెప్తున్నాను సార్ ఈ వీడియో. వాళ్ళు పడుతున్నటువంటి మానసిక వేదన తక్కువగా లేదండి. గట్టిగా మాట్లాడితే పిల్లలేమో ఎదురు తిరుగుతారు, అక్కడేమో డిఈఓ దగ్గర నుంచి పై ఆఫీసర్స్ నుంచి ఒకరిపై నుంచి ఒకరికి ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ సమయానికి క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఎగ్జామ్స్లో ఏమైనా మార్కుల శాతం తగ్గినా, పర్సంటేజ్ పాస్ ఫెయిల్స్ వీటిలో తగ్గినా సరే ఇమ్మీడియట్గా ఒత్తిడి అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది. ముఖ్యంగా టీచర్ పని చేసుకోనివ్వకుండా ఈనాటి ప్రభుత్వాలు, ఇప్పుడంటే ఈ ప్రభుత్వం చెప్పట్లేదండి, గడచిన కొన్ని దశాబ్ద కాలంగా నేను చెప్తున్నాను నాగరాజ్ గారు, టీచర్ల మీద కేవలం టీచర్ ఉద్యోగం మానేసి వాళ్ళని ఒక అటెండర్స్ లాగా, వాళ్ళని ఒక క్లర్క్లా చేసే వ్యవస్థ విద్యా వ్యవస్థలో. కారణం ఏంటంటే మధ్యాహ్న భోజనం పథకం అమలైందా లేదా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, స్కూల్లో సరిగ్గా అన్ని వస్తువులు వస్తున్నాయా లేదని దానికి అటెండర్స్ ఉంటారండి, క్లర్క్స్ ఉండరు, యూడీసీలు ఉండరు, ఎల్డీసీలు ఉండరు. కేవలం టీచర్ అనేవాడే ముందు కనిపిస్తాడు ఈ యొక్క గవర్నమెంట్ అందరికి కూడా. వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం ఒక్కటే కాకుండా వాళ్ళ మీద ఒక క్లర్క్లు, ఒక యూడీసీలు, ఎల్డీసీలు చేయాల్సిన టోటల్ అకౌంటెన్స్ బాధ్యత అంతా కూడా వాళ్ళ మీద పెట్టారు. ప్రతిరోజు క్లాస్ రూమ్లో జరుగుతుంది. ఎప్పటికప్పుడు హై రిపోర్ట్స్ పంపించాలి, పర్సంటేజ్ పెంచాలి, స్టూడెంట్స్ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి. అట్ ద సేమ్ టైం అకౌంటెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. టీచర్ అంటే ఒకప్పుడు టీచరు, ఈరోజు టీచర్తో పాటు అకౌంటెంట్ ఉద్యోగం కూడా చేస్తున్న టీచర్. అంటే ఈ యొక్క టీచరు ఆ మధ్యాహ్న భోజన పథకానికి వస్తువులు వస్తున్నాయా లేదా, కరెక్ట్గా విద్యార్థులు తింటున్నారా లేదా, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏవైతే పౌష్టికాహార వస్తువులు గవర్నమెంట్ సప్లై చేస్తుందో అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఎప్పటికెప్పుడు వాళ్ళకి నెయ్యి చిక్కిలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పౌష్టికాహార పథకంలో భాగంగా చిక్కిలు ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా పల్లి బెల్లం చిక్కీలు, ఆ చిక్కీలతో సహా
నేను చెప్పడం ఆ ఒక్క చిన్న వస్తువుతో సహా ప్రతిదీ కూడా అకౌంటెన్స్ బాధ్యత, ఏమైనా తప్పు వస్తే పంచి డియూ నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయంటే ఒక ఒత్తిడికి గురై ఉన్నాడండి ఈరోజు ఒక ఉపాధ్యాయుడు అన్నవాడు. ముఖ్యంగా ఇంత ఒత్తిడికి గురవడం అనేది ఇంతకుముందు ఎప్పట్లో లేదు. చక్కగా క్లాస్ రూమ్కి వచ్చేవాడు, పాఠాలు చెప్పుకునేవాడు, విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం ఎలా పెంచాలి చూసుకునేవాడు. కానీ ఈరోజు ఈ బాధ్యతలు తప్పించి గవర్నమెంట్ దీనికి ఈక్వల్గా ఇంకా రిపోర్టింగ్ అంటే ఈ అకౌంటెన్సీకి వేరే బాధ్యతలు అప్పగించి టీచర్ మీద విద్యార్థుల మీద పూర్తిగా దృష్టి పెట్టగలిగే వ్యవస్థ వస్తే డెఫినెట్గా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి టీచర్కి మధ్య ఉన్నటువంటి ఒక సంవిధానం ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు జరగాలి. ముఖ్యంగా ఎంతసేపు టీచర్ కొట్టాలంటే భయం, గట్టిగా తిట్టాలంటే భయం, మాట్లాడాలంటే భయం. దట్టు ఈరోజు పేరెంట్స్ కూడా ఎట్లా అయిపోయారంటే ఫీజులు ఇచ్చాం కాబట్టి మాస్టర్ చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం మాస్టర్దే అంటే ఎట్లా కుదురుతుందండి? అది బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్తో కూడా ఉంటుంది. మనం పిల్లల్ని ఏ రకంగా ట్రైన్ చేసి పంపిస్తున్నాం అన్నది కూడా బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈరోజు ఈ సంఘటనతోటి యావత్ జాతి మొత్తాన్ని నేను చెప్తున్నానండి, ఇలాంటి అక్రమాలు దారుణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కేవలం కనేసాం, పెంచేసాం, దేశాన్ని మీద వదిలేసాం అంటే కుదరని పని. దేశంలో అకృత్యాలు రాబోయే తర్వాత కూడా యువతరం మీద ఇప్పుడు దేశం యొక్క లెక్కలు చూసినట్లయితే మోర్ దాన్ 48% యూత్ కనిపిస్తున్నారు ఈరోజు. అయితే నాగరాజు గారు విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి, పోలీస్ అధికారులు ఈరోజు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి, ఈరోజు అక్కడ క్లాస్ రూమ్లో పక్కనటువంటి సహ ఉద్యోగులు, సహ టీచర్స్ చెప్తున్న ఇన్ఫర్మేషన్కి, అదేవిధంగా ఎవరైతే బాధితుడి యొక్క భార్య, టీచర్ యొక్క భార్య చెప్పినట్టు రెహమాన్ చెప్పినటువంటి ఆ అమ్మాయి చెప్పిన మాటలు అంతా కూడా విరుద్ధంగా కనిపిస్తున్నాయి వీటన్నిటి మీద. అయితే పుట్టడం వల్ల అతను చనిపోయాడా, లీగల్గా కార్డియాక్ అరెస్ట్ జరిగిందా అన్నది ఇక్కడ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ మనకు ఏ వ్యక్తి కూడా మనం కామెంట్ చేయలేని పరిస్థితి. దీని మీద అందరం కూడా వెయిట్ చేస్తున్నారండి. సో 4వ తారీఖు సాయంత్రం జరిగింది. దీని మీద మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని జరిగిపోయింది కంప్లీట్గా. ఆయనకి బంధువులు హ్యాండ్ ఓవర్ చేశారు డెడ్ బాడీని. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఈ యొక్క సంఘటన ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, అప్పటిదాకా ఎవరినైతే అరెస్ట్ చేశారో వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఒక ఎంక్వైరీ జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా సరే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి విద్యా వ్యవస్థలో మార్పులు వస్తే చాలా బాగుంటుంది. చాలా బాధాకరం సార్ ఇదే.